21, 22న 10 లక్షల విద్యార్థులతో హైదరాబాద్ లో ధర్నా. ఓ కొడుకో అమ్మా, అయిపోయింది, ఇంకా ఊలిపోయింది. నిరుద్యోగులే అనుకున్నా, ఆఖరి చదువుకునే పోరాలు కూడా. మా అన్న రైజింగ్ చేస్తా అని చెప్పిన తెలంగాణ ఎట్లా తెలుసా, అందరు ఏడిపిస్తాను, నిరుద్యోగుల్ని, రైతుల్ని, ప్రజల్ని, ఉద్యోగుల్ని, ఆఖరి చదువు బల్లెపోయే పొలగాలని కూడా అందరు ఏడిస్తారు. ఇందిరమ్మ రాజ్యం అవుతుంది, రైజింగ్ అవుతుంది, ఫుల్ రైజ్ అవుతుంది. ఓయమ్మో 10 లక్షల మందితో ధర్నా అవుతున్నా. ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమాఖ్య భేటీలో నిర్ణయం, రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుంది. 14 లక్షలు. గత సర్కారు పాపాన్ని ప్రస్తుత ప్రభుత్వం మోస్తున్నాము. ఇది 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 రాయగలరే సౌటా, సిగ్గులేని సౌటా రాధాకృష్ణ. మరి వాని ప్రభుత్వం ఎందుకు సమ్మె చేయలేదు? గత ప్రభుత్వం పాపమే అనుకున్నాం. ఓరా కాళేశ్వరం గత ప్రభుత్వమే, పథకాలు గత ప్రభుత్వమే, అన్ని గత ప్రభుత్వం పైన నూకిన దద్దమ్మ. మరి గత ప్రభుత్వంలో ఎందుకు ఇట్లాంటి సమ్మె జరగలేదు? మరి గత ప్రభుత్వంలో ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో పథకాలు వచ్చినాయి, ఇలా ప్రభుత్వంలో వస్తలేవు? ఎందుకంటే పద్ధతిలో లేరు మనం.